ఆరోగ్యానికి గుడ్డు ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గుడ్డు తినడం ద్వారా బరువును సైతం తగ్గించుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు. అయితే ఒక ప్రత్యేక సమయంలో మాత్రమే గుడ్డును ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు. మరి ఇంతకు ఏ సమయంలో గుడ్డును తినాలి, దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ గురించి తెలుసుకోవడానికి గాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక బరువు తగ్గడంలో గుడ్డు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పచ్చి గుడ్డు సొనను నోటిలో వేసుకుని మింగడం, గుడ్డును ఉడికించి తినడం, ఉడికించిన గుడ్డు బ్రెడ్ని కలిపి టోస్ట్గా కూడా చేసుకుని తీసుకుంటారు. అంతేకాకుండా గుడ్ను పులావ్లోను, బిర్యానీలోను రుచి కోసం వాడతారు. బేకరీల్లో కూడా కేకుల తయారీలో గుడ్డును విరివిగా వాడుతూ ఉంటారు. గుడ్డు ఆమ్లెట్, బుల్సై, ఎగ్ ఫ్రై కూరగా వాడతారు. గుడ్డు ఏ ఒక్క వయసు వారికో పరిమితమైన ఆహారం కాదు. చిన్న వయసు నుండి ఓల్డేజ్ వరకు అన్ని వయసుల్లో స్త్రీ పురుషులు భేదం లేకుండా గుడ్డును తీసుకుంటారు. గుడ్డు మీద జరుగుతున్న పరిశోధనలు ఏటా కొత్త ఫలితాలను ఇచ్చేస్తున్నాయి. గుడ్డును తీసుకోవాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కి చెబుతున్నారు. ఉదయం అల్పాహారంలో గుడ్డు తీసుకోవడం మంచిదని తాజా అధ్యయనంలో తేలింది. గుడ్డులో సొన శక్తినిస్తుంది. శరీరంలో ప్రతి అవయవం మీద గుడ్డు ప్రభావం చూపిస్తుంది. గుడ్డును శాకాహారంగా ప్రకటించి అందరికీ గుడ్డు అందించాలనే ఉద్యమం ఇటీవల కాలంలో ఊపందుకుంది. అల్పాహారంలో ఉదయం పూట కోడిగుడ్డును తీసుకోవడం ఎంతో మంచిది. ఇందులో ఉండే ప్రోటీన్లు మీకు త్వరగా ఆకలి కాకుండా నిరోధిస్తుంది. ఉడకబెట్టిన కోడిగుడ్డు తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ఉపకారం. అలాగే వ్యాయామం చేసిన తర్వాత ఆకలి ఎక్కువ వేస్తుంది. అయితే ఈ సమయంలో ఇప్పుడే ఎక్సర్సైజ్ చేశాం కదా అని ఏది పడితే అది తినకూడదు. ఉదయం వ్యాయామం తర్వాత కండరాలకు శక్తి ఎంతో అవసరం. బరువు తగ్గడానికి గుడ్లను ఫ్రైగా చేసుకుని తినాలనుకునే వాళ్ళు దానికోసం మంచి నూనెను మాత్రమే వాడాలి. నూనెలో గుడ్లను ఉడికించి తినడం మంచిదే. ఇది గుడ్లలో ఉండే పోషకాలు క్షీణించకుండా చేస్తుంది. మరి ఇంతకు గుడ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయి అంటే, ఒక పెద్ద గుడ్లలో 78 కెలోరీలు ఉంటాయి. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. దీంతో ఆటోమేటిక్గా బరువు కూడా తగ్గుతుంది. అయితే ఆరోగ్యానికి గుడ్డు మేలు చేస్తాయి కదా అని అమితంగా తింటే ప్రమాదమే అని అంటున్నారు వైద్య నిపుణులు. రోజుకు కేవలం అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. దీంతో ఆటోమేటిక్గా బరువు కూడా తగ్గుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న పేషెంట్స్కి ఏమైనా ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మనం అడిగే క్వశ్చన్ ఇదే. పేషెంట్ ఎవరైనా కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సింపుల్ 3 అంటాను నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో. ఒకటి పెయిన్, రెండోది ఇచ్చింగ్, థర్డ్ది స్వెల్లింగ్.